Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer rating program map for TGPSC and APPSC. See, ఇప్పటి వరకు చాప్టర్ 1, చాప్టర్ 2, ఈవెన్ చాప్టర్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఒక క్వశ్చన్ని చూడడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రాబ్లమ్ ఆఫ్ పెండెన్సీ, జ్యుడిషియల్ పెండెన్సీ. Today we shall see other questions from this topic, judiciary itself. Right? So let's start our discussion for today. See, the question. What are the various modes of alternative dispute resolution mechanisms available in India? Identifying the problem being faced by them, provide suggestion needed to increase their effectiveness. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజమ్స్ గురించి అడుగుతున్నారు. ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? వేరియస్ మోడ్స్, ఎన్ని టైప్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్ బై దెమ్. సో ఏడిఆర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ప్రొవైడ్ సొల్యూషన్ నీడెడ్ టు ఇంక్రీజ్ దేర్ ఎఫెక్టివ్నెస్. ఎట్ ది సేమ్ టైం మెజర్స్ కూడా అడుగుతున్నారు. రైట్. సో వాట్స్ ద టాపిక్? ఇక్కడ టాపిక్ వచ్చేసి ఏడిఆర్. క్లియర్లీ వీ కెన్ ఐడెంటిఫై ఏడిఆర్ అనేది టాపిక్. ఏడిఆర్ అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ రాయడం ద్వారా వీ కెన్ స్టార్ట్ దిస్ క్వశ్చన్ ఇన్ అ బెటర్ మేనర్. ఏడిఆర్ అంటే డెఫినేషన్ ఏంటి అనేది రాయాలి ఇన్ సింపుల్ టర్మ్స్. తర్వాత వేరియస్ టైప్స్ ఏవైతే ఉన్నాయో, వేరియస్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎట్ ది సేమ్ టైం మెజర్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్. కంక్లూషన్ ఏం చేయాలి? ఈ ఏవైతే మెజర్స్ ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది అవసరం. బెనిఫిట్స్ని బాగా యూజ్ చేసుకోవాలి. ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలంటే ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కంక్లూడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో కమ్ టు ద ఇంట్రడక్షన్ టాపిక్. ఇంట్రడక్షన్. ఏడిఆర్ అంటే ఏంటి? నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది? నార్మల్గా డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజంలో ఏం జరుగుతూ ఉంటుంది? పిటిషనర్ వెళ్ళేసి కోర్టులో కేసు ఫైల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ హీ మెన్షన్స్ ద రెస్పాండెంట్ యాజ్ వెల్. ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళని మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. కోర్టు ఏం చేస్తుంది? వీళ్ళని కౌంటర్ ఫైల్ చేయమని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు వారి యొక్క వాదనల్ని జడ్జికి వినిపించడం జరుగుతుంది. తర్వాత జడ్జ్ డిసైడ్ చేస్తారు వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, ఎవరికి ఫేవర్గా ఉంది అని చెప్పేసి జడ్జ్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెకానిజంని అడ్వర్సరియల్ ప్రొసీడింగ్స్ అని అంటారు. రైట్. అడ్వర్సరియల్. మన ఇండియాలో ఇప్పుడు ఉన్నది ఏంటి అని అంటే అడ్వర్సరియల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఉంది. రైట్. ఇక్కడ ఏంటి అని అంటే ఎవరు ఎక్కువగా ఆర్గ్యూ చేసేసి వాళ్ళ పాయింట్ని బలంగా వినిపించి జడ్జిని కన్విన్స్ చేస్తారో వాళ్ళు కేసు గెలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ విన్నర్ టేక్స్ ఇట్ ఆల్ అనే అప్రోచ్ అనేది ఉంటుంది. ఎవరైతే గెలుస్తారో అంతా ఒకరి సైడే బ్యాలెన్స్ అనేది లేకుండా పోతుంది, ఒకరి సైడే వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్. సో నార్మల్ సిస్టమ్స్లో ఇలా కాకుండా అసలు ఈ కోర్ట్ సిస్టమ్స్కి లేకుండా సెటిల్మెంట్స్ ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ని సెటిల్మెంట్ చేయడమే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్. సో ఏడిఆర్ రిఫర్స్ టు మెథడ్స్ ఆఫ్ రిజాల్వింగ్ డిస్ప్యూట్స్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్. ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్ అంటే ఏవైతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ ఉన్నాయో ఆ కోర్ట్స్ బయట ఏదైతే డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తారో దాన్ని ఏడిఆర్ మెకానిజం అని అంటారు. ఇండియాలో ఏడిఆర్ మెకానిజం అనేది లీగల్లీ వ్యాలిడా అంటే అవును, లీగల్లీ దే ఆర్ సపోర్టెడ్, దే ఆర్ రియల్లీ సపోర్టెడ్, దే ఆర్ సపోర్టెడ్ త్రూ ద ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఆఫ్ 1996. ఎట్ ద సేమ్ టైమ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. సో లీగల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లియర్గా ఉంది, లీగల్ ఆర్కిటెక్చర్ అనేది క్లియర్గా ఉంది ఏడిఎం మెకానిజమ్స్కి. ఏంటి అది? ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1986. అట్ ద సేమ్ టైమ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనేది ఈ రెండు అనేది ఏడిఆర్ మెకానిజంని ఇండియాలో గవర్న్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాట్ ఆర్ వేరియస్ అవైలబుల్ మెకానిజమ్స్? వాట్ ఆర్ వేరియస్ ఏడిఆర్ మెకానిజమ్స్? ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్లో ఏం జరుగుతుంది? ఒక న్యూట్రల్ థర్డ్ పార్టీ ఉంటారు, తను ఆర్బిట్రేటర్ అని అంటాము. హీ రివ్యూస్ ద ఎవిడెన్సెస్ అండ్ ఇంపోజెస్ ఏ లీగల్లీ బైండింగ్ డిసిషన్ ఆన్ ద పార్టీస్.
ఏవైతే అగ్రిమెంట్ ఉందో కాంట్రాక్ట్ వీళ్ళు చేసుకున్నారో ఆ కాంట్రాక్ట్ని పార్టీస్ మధ్యలో ఉన్న కాంట్రాక్ట్స్ని ఈ ఆర్బిట్రేటర్ రివ్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ రివ్యూ చేసిన తర్వాత హీ ఆర్ షీ దే ఇంపోజ్ ద లీగల్లీ బైండింగ్ డిసిషన్ ఆన్ ద పార్టీస్. ఏదైతే డిసిషన్ ఉందో ఆ డిసిషన్ అనేది లీగల్లీ బైండింగ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీగల్లీ బైండింగ్ డిసిషన్ ఆర్బిట్రేషన్లో ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ని వాళ్ళు రివ్యూ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసిన తర్వాత లీగల్లీ బైండింగ్ డిసిషన్ని ఇంపోజ్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం ఆర్బిట్రేషన్ కెన్ బీ మ్యాండేటరీ ఆర్ వాలంటరీ బేస్డ్ ఆన్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ద పార్టీస్. యూజువల్లీ ఆర్బిట్రేషన్ ఎప్పుడు జరుగుతాయి? 2 బిగ్ కంపెనీస్ ఉన్నాయి, 2 బిగ్ ఎంఎన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా ఒక ట్రేడ్ అగ్రిమెంట్లోకి వెళ్తున్నారు అనుకోండి, ఒక పర్చేస్ అగ్రిమెంట్లోకి వెళ్తున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏంటి అని అంటే దాన్ని ఆర్బిట్రేషన్కి వెళ్ళాలా లేదా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా డిస్ప్యూట్ జరిగితే ఆర్బిట్రేషన్ ఎటువంటి గైడ్లైన్స్ మీద ఆర్బిట్రేషన్ జరపాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కార్పొరేట్ సెక్టర్లో ఈ ఆర్బిట్రేషన్ అనేది ప్రాక్టీస్లో ఉంటుంది. రైట్. సో ఎప్పుడైతే ఆర్బిట్రేటర్ ఇండిపెండెంట్గా రివ్యూ చేసేసి ఒక డిసిషన్ ఇస్తారో ఆ డిసిషన్ అనేది లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఉంటుంది, లీగల్ ఎన్ఫోర్స్మెంట్గా ఉంటుంది. అనదర్ మెకానిజం ఈస్ మీడియేషన్. మీడియేషన్లో ఏం జరుగుతుంది? ఏ మీడియేటర్ ఫెసిలిటేట్స్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డిస్ప్యూటింగ్ పార్టీస్ టు హెల్ప్ దెమ్ టు రీచ్ ఏ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ రిజల్యూషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేస్తారు? ఒక మీడియేటర్ అనేవాళ్ళు 2 పార్టీస్ మధ్యలో ఉంటారు. పార్టీ ఏ, పార్టీ బి ఉందనుకోండి. వీళ్ళ మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఒక కమ్యూనికేషన్ ఛానల్ అంటూ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే హీ యాక్ట్స్ యాజ్ ఎ కమ్యూనికేటర్ బిట్వీన్ దీస్ 2 పార్టీస్. ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ని తీసేయడానికి ఒక మీడియేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇద్దరికి ఏదైతే యాక్సెప్టబుల్ ఉందో, మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ ఏదైతే ఉందో ఆ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అగ్రిమెంట్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ రిజల్యూషన్ ఏదైతే ఉందో ఆ యాక్సెప్టెడ్ రిజల్యూషన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో హీ డస్ నాట్ ఇంపోజ్ హిస్ డిసిషన్, హీ ఓన్లీ ఎయిడ్స్ ద నెగోసియేషన్ ప్రాసెసెస్. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? ఇక్కడ ఎసెన్షియల్లీ ఏంటి అని అంటే పార్టీ ఏ, పార్టీ బి వీళ్ళు మాత్రమే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హీ ఓన్లీ యాక్ట్స్ ఎస్ అ ఫెసిలిటేటర్ బిట్వీన్ దీస్ 2 పార్టీస్. ఏదైతే పార్టీస్ ఉన్నాయో ఇక్కడ వారింగ్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, ఏవైతే కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయో వారి మధ్యలో ఒక ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ మధ్యలో ఏవైతే అపోహలు ఉన్నాయో వాటిని రిజల్వ్ చేయడానికి మాత్రమే చేస్తారు. బట్ ఈ డస్ నాట్ ఇంపోజ్ హిస్ డిసిషన్. డస్ నాట్ ఇంపోజ్ హిస్ డిసిషన్. ఈ ఓన్లీ ఎయిడ్స్ ద నెగోషియేషన్ ప్రాసెస్. ఓన్లీ నెగోషియేషన్ ప్రాసెస్ని హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీడియేషన్లో. కన్సిలేషన్, ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు మీడియేషన్ ఓన్లీ. Here conciliator meets the parties separately to resolve their differences by improving the communication and exploring the potential solution. సేమ్ కన్సిలేషన్ అంటే ఏంటి? ఒక గొడవ తర్వాత ఇద్దరిని దగ్గరికి తీసుకురావడమే కన్సిలేషన్ ప్రాసెస్. రీకన్సిలేషన్ అంటాం కదా. రీకన్సిలేషన్ అంటే ఏంటి? ఒక డిస్ప్యూట్ జరిగిన తర్వాత ఆర్ ఒక కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మార్చి ఇద్దరి మధ్యలో ఒక సయోధ్యని ఏర్పాటు చేయడమే కన్సిలేషన్ అని అంటాం. ఇక్కడ ఏం చేస్తారు? ఒక కన్సిలేటర్ ఏం చేస్తారు? ఇద్దరిని సపరేట్గా మీట్ అవుతారు. ఇద్దరిని సపరేట్గా మీట్ అవ్వడం, లేదనంటే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వారి మధ్యలో కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసేసి ఏదైతే డిస్ప్యూట్ ఉందో ఆ డిస్ప్యూట్కి పొటెన్షియల్ అవుట్కమ్ ఏదైతే చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ కూడా ఏదైతే అవుట్కమ్ ఉందో ఇట్ ఈస్ నాన్ బైండింగ్ అన్లెస్ బోత్ పార్టీస్ అగ్రీ టు ఇట్. 2 పార్టీస్ అగ్రీ చేస్తేనే ఇది కూడా బైండింగ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ఆర్బిట్రేషన్లో మాత్రమే ఇట్ ఇంపోజెస్ ఏ లీగల్లీ బైండింగ్ డిసిషన్. లీగల్లీ బైండింగ్ డిసిషన్ అనేది ఆర్బిట్రేషన్లో మాత్రమే చేయడం జరుగుతుంది. మీడియేషన్, కన్సిలియేషన్లో దే ఫెసిలిటేట్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ రాదర్ దెన్ ఇంపోజింగ్ దేర్ విల్ ఆన్ ద డిస్ప్యూట్. రైట్. అనదర్ ప్రాక్టీస్ ఈస్ లోక్ అదాలత్. ఇదేం చేస్తుంది? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. Lok adalats are public conciliation forums presided over by judges or experienced advocates. ఇవి ఏం చేస్తాయి? పబ్లిక్కి హెల్ప్ చేయడం కోసం ఇవన్నీ క్రియేట్ చేస్తారు. దే ఫోకస్ ఆన్ మెయిన్లీ సెటిలింగ్ ద పిటీ కేసెస్ లైక్ డ్రైవింగ్ చలాన్స్ ఏవైతే ఉన్నాయో, క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ ఫ్యామిలీ కేసెస్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో అన్నదమ్ముల గొడవలు ఎవరైనా ఇలాంటివి జరిగాయి అనుకోండి, మెయిన్లీ ఏవైతే సివిల్ కేసెస్ అలాంటివి ఉంటాయో ఆ సివిల్ కేసెస్ని సెటిల్ చేయడం కోసం లోక్ అదాలత్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దే హ్యావ్ ద అథారిటీ ఆఫ్ ఏ సివిల్ కోర్ట్ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్ అండ్ ఫోకస్ ఆన్ అమికబుల్ సెటిల్మెంట్స్.
ఏదైతే ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉన్న సెటిల్మెంట్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అమికబుల్ సెటిల్మెంట్స్ అంటే ఇద్దరికి యాక్సెప్టబుల్గా ఉండాలి. ఫెయిర్ అండ్ అమికబుల్ రిజల్యూషన్. సో దే హ్యావ్ ఎ పవర్ ఆఫ్ సివిల్ కోర్ట్ యాజ్ వెల్. రైట్. అనదర్ థింగ్ ఈస్ న్యాయ పంచాయత్స్. న్యాయ పంచాయత్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా విలేజెస్లో ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ ద విలేజ్ కోర్ట్స్ దట్ హ్యాండిల్ మైనర్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ యాజ్ వెల్. ఇది ఇంపార్టెంట్. లోక్ అదాలత్స్ ఓన్లీ సివిల్ కేసెస్, న్యాయ పంచాయత్ వచ్చేసి సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కేసెస్ బేస్డ్ ఆన్ ద లోకల్ ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దే డు నాట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద లీగల్ ప్రొసీజర్. ఇది ఇంపార్టెంట్. దే ఆల్సో ఫాలో ద లోకల్ ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, ఆ డిస్ప్యూట్ని రిజల్యూషన్ చేసే టైంలో లోకల్ ట్రెడిషన్స్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. కల్చరల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. దే ఎంఫసైజ్ ఆన్ ద కన్సిలియేషన్ అండ్ ద కమ్యూనిటీ బేస్డ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. కన్సిలియేషన్ అంటే ఇద్దరు ఎవరైతే పార్టీస్ ఉన్నారో ఆ పార్టీస్ మధ్యలో ఒక సయోధ్య కుదిరిచేసి వాటి మధ్యలో మళ్ళీ ఎటువంటి గొడవ లేకుండా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని కన్సిలియేషన్ని అంటాం. ఎట్ ద సేమ్ టైం కమ్యూనిటీ బేస్డ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్. సో ఏవైతే కమ్యూనిటీ బేస్డ్ అని అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉన్నారో, లైక్ నైబర్స్ అవ్వచ్చు, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆర్ ఎక్స్టెండెడ్ కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు. ఆ కమ్యూనిటీ మెంబర్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఏదైతే లోకల్ ప్రాక్టీసెస్లో ఉన్నాయో ఆ పరమైన డిసిషన్ తీసుకోవడానికి మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఏదైనా డిస్ప్యూట్ జరిగిందని అంటే ఊరి పెద్దలు అంతా కూర్చొని ఆ డిస్ప్యూట్ని రిజల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు అని అంటే అక్కడ కమ్యూనిటీలో ఏవైతే యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు ఏవైతే ప్రెసిడెంట్స్ ఉన్నాయో కమ్యూనిటీకి యాక్సెప్టబుల్గా ఉన్నాయో వాటి ప్రకారం అనేది ఈ డిస్ప్యూట్స్ని క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో న్యాయ పంచాయత్స్ అనేవి ఎక్కువగా కమ్యూనిటీ బేస్డ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఆర్ సర్టన్ బెనిఫిట్స్ ఆఫ్ ఏడిఆర్ మెకానిజమ్స్, రైట్? సో బెనిఫిట్స్ ఆఫ్ ఏడిఆర్, ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇవి ఈజీగా ఉంటాయి. ప్రొవైడ్స్ ఈజీ, ఫాస్ట్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్. ఈజీ అని అంటే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అదర్వైజ్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? కోర్టులో కేసెస్ అనేవి హియరింగ్కి వస్తాయి. ఆ టైంలో పార్టీస్ ఇద్దరు ఉండాలి. మళ్ళీ ఏదైనా డిస్ప్యూట్ చిన్న ఇష్యూ జరిగినా కూడా కేసుని అడ్జెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రొలాంగ్డ్ ప్రాసెస్ అనేది ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న జ్యుడిషియరీలో ఏ కేసు అయినా కూడా చాలా ప్రొలాంగ్డ్ ప్రాసెస్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఆ లెందీ ప్రాసెస్ అనేది ఉంది. సో దాని ద్వారా టైం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఫాస్ట్నెస్ అనేది కూడా ఉండదు. బట్ ఏడిఆర్ మెకానిజమ్స్లో ఏమవుతుంది? ఈవెన్ ఆర్బిట్రేషన్లో కూడా ఎవరైతే ఆర్బిట్రేటర్ వస్తారో తను డెడికేటెడ్గా వీళ్ళకే టైం స్పెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయో కేసుని సాల్వ్ చేసేంతవరకు వీళ్ళ కోసమే పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏంటి, నార్మల్ ట్రెడిషనల్ కోర్ట్ సిస్టంలో పార్టీస్ అనేవాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు కోసం చూస్తూ ఉంటారు. ఆర్బిట్రేషన్ మెకానిజంలో ఏం జరుగుతూ ఉంటుంది? వాళ్ళే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్తో పార్టీస్ దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పార్టీస్ అనేవాళ్ళు కోర్టు దగ్గరికి వెళ్తారు, రైట్? సో డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయడం వల్ల ఫాస్ట్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఎక్స్పెన్సివ్. స్పెషల్లీ ఏవైతే న్యాయ పంచాయత్స్ ఆర్ లోక్ అదాలత్స్ ఉన్నాయో అవి ఇన్ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. నార్మల్గా చూస్తూ ఉంటాం ఒక లాయర్ ఫీజు అనేది చాలా హైగా ఉంటుంది. స్పెషల్లీ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఫీజు అనేవి ఎనార్మస్గా ఉంటాయి. సో వాటిని కామన్ మ్యాన్ బేర్ చేయలేరు. సో దీస్ ప్రాక్టీసెస్ ఆఫర్ ఎ ఇన్ఎక్స్పెన్సివ్ జస్టిస్ సిస్టమ్. ఎట్ ద సేమ్ టైం ఫ్రీ ఫ్రమ్ టెక్నికాలిటీస్ అండ్ ఫార్మాలిటీస్ ఆఫ్ ద ట్రెడిషనల్ కోర్ట్ ప్రొసీడింగ్స్. చెప్పాను కదా, ట్రెడిషనల్ కోర్ట్స్ అనేవి ఎలా జరుగుతూ ఉంటాయి? రెండు పార్టీస్ రావాలి, కౌంటర్ ఫైల్ చేయాలి. వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేస్తే వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి. ఈ కౌంటర్లో మళ్ళీ ఏమైనా పాయింట్స్ అనేవి రైజ్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ వాటికి అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అబ్జెక్షన్స్ని క్లియర్ చేయడానికి మళ్ళీ కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేస్తూ ఉండాల్సింది. సో ఇలా ప్రాసెస్ అనేవి అడ్జుడికేట్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి ఇట్ కెన్ బి ప్రొలాంగ్డ్. వసతి కమ్యూనిటీ కేసు చూసాం కదా, 12 years పట్టింది ఒక కేసు రిజల్యూషన్ రావడానికి, రైట్? సో ఇలాంటివి ప్రొలాంగ్డ్ సిస్టమ్స్ జరగకుండా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఏడిఆర్లో. ఇద్దరికీ ఆమోదయోగ్యం అవ్వడం వల్ల, ఇద్దరు ఒప్పుకోవడం వల్ల, రెండు పార్టీస్ ఒప్పుకోవడం వల్ల, ఈవెన్ ఇట్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్, దీస్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ అ సొల్యూషన్స్. ఎట్ ద సేమ్ టైమ్ దీస్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద జ్యుడిషియరీ మీద ఏదైతే కేస్ బర్డెన్ అవుతూ ఉందో ఆ బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏవైతే సింపుల్ కేసెస్ ఉన్నాయో, ఛాలెంజ్ కేసెస్ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కొన్ని ఏవైతే సెటిల్మెంట్ చేయగలిగే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పిటి కేసెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ ఏడిఆర్ మెకానిజం ద్వారా డీల్ చేయడం ద్వారా జ్యుడిషియరీ మీద బర్డెన్ అనేది
తగ్గుతూ ఉంటుంది. ఏదైతే జ్యుడిషియరీ ఆల్రెడీ హెవీగా కేస్ పెండింగ్ అనేది ఉంది, ఆ కేస్ పెండింగ్ మీద ఇంకా యాడ్ అవ్వకుండా చూడడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్ పిక్చర్. ఎప్పుడైతే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అనేవి అబ్సల్యూట్గా లేవు. కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఏడీఆర్ మెకానిజం అనేది ఇండియాలో అంతగా ప్రాక్టీస్లోకి రాలేదు అని అంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సిస్టమాటిక్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఏడీఆర్ సిస్టమ్. See, lack of finality. ADR outcomes can be non-binding. Parties may still seek the redress through traditional courts if dissatisfied, leading to prolonged disputes. నార్మల్గా ఏం జరుగుతుంది, ఏడీఆర్లో ఒక ఆర్బిట్రేషన్లో మాత్రమే అది లీగల్లీ బైండింగ్ ఇస్తారు. మిగిలిన 4 మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, బీట్ కన్సిలియేషన్ ఆర్ మీడియేషన్, న్యాయ పంచాయత్స్ ఆర్ లోక్ అదాలత్స్, ఇక్కడ బైండింగ్ డిసిషన్స్ అనేవి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆ బైండింగ్ డిసిషన్స్ ఏవైతే పార్టీస్ ఉన్నారో ఆ పార్టీస్ ఆ డిసిషన్స్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఏం చేస్తారు, ఈ వచ్చిన డిస్ప్యూట్ మీద ఇచ్చిన వర్డిక్ట్ మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్ళీ అదే టైం టేకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ జ్యుడిషియరీ మీద బర్డెన్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిస్సాటిస్ఫైడ్గా ఉంటారో వాళ్ళు మళ్ళీ ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్స్కి వెళ్ళే అవకాశం అనేది ఉంది. సో ల్యాక్ ఆఫ్ ఫైనాలిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఇన్ దీస్ ఏడీఆర్ మెకానిజమ్స్. ఏడీఆర్ మెకానిజమ్స్లో ఫైనాలిటీ లేకపోవడం వల్ల ఈ కేసెస్ అనేవి ప్రొలాంగ్ అవుతూనే ఉన్నాయి. అనదర్ థింగ్ ఈజ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్స్. మెనీ ఆర్బిట్రేటర్స్, మీడియేటర్, కన్సిలియేటర్ ల్యాక్ ద ప్రొఫెషనల్ ట్రైనింగ్. ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద కేస్ డీలింగ్స్. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ఎఫెక్టివ్నెస్ యాజ్ వెల్ ఇన్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్. ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో, ఆర్బిట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది సరిగా లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కేసెస్ని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్ లీగల్ ప్రొసీజర్లో ఎలా ఉంటుంది, డాక్ట్రైన్ ఆఫ్ ప్రెసిడెన్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఎక్కడైనా వేరే ఒక జడ్జిమెంట్ అనేది ఒక హైకోర్టులో వచ్చిందనుకోండి, ఆ హైకోర్టు జడ్జిమెంట్ని వేరే ఒక జడ్జిమెంట్, వేరే ఒక హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని వేరే ఒక హైకోర్టులో ఆర్ లోవర్ కోర్ట్స్లో ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక లీగల్ ప్రెసిడెన్స్ని ఫాలో అవుతాం. కానీ ఇక్కడ ఎటువంటి ప్రెసిడెన్స్ అనేది ఉండడం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యాక్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ లీడింగ్ ఫర్ ఇన్కన్సిస్టెన్సీ. లాలో ఉండాల్సిందే కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక ప్రెసిడెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది, కానీ అది ఇక్కడ లేకుండా పోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకు, ఏడీఆర్ మెకానిజమ్స్ని ఎవరైతే డీల్ చేస్తారో దే నీడ్ టు హ్యావ్ మోర్ పేషెన్స్ దెన్ ద రెగ్యులర్ జడ్జెస్. ఎవరైతే రెగ్యులర్ జడ్జెస్ కంటే వీళ్ళకి ఎక్కువ పేషెన్స్ ఉండాలి. ఎందుకు అని అంటే ఎక్కడ పాసిబిలిటీ ఉంది సెటిల్మెంట్ చేయడానికి ఇష్యూని అని వీళ్ళే ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా. అందువల్లనే ఇది చాలా అవసరం. ఒకవేళ అక్కడ ఎవరైతే పర్సన్స్ డీల్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ కేపబిలిటీ లేదనుకోండి, ఇఫ్ దే డు నాట్ హ్యావ్ దట్ న్యాక్ ఆఫ్ దిస్ నెగోసియేషన్, ఇట్ మే బికమ్ ineffective. Entire process may become redundant. Entire process may become redundant and obsolete. Right? Another thing is public awareness. See, there is a general ignorance about the ADR processes among the public, limiting its adoption and effectiveness. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది, జనాలకి ఈ ఏడీఆర్ మెకానిజమ్స్ మీద నమ్మకం ఉండదు. ఈవెన్ వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ కేసు అనేది వాళ్ళకి అనుకూలంగా రాకపోతే అగైన్ కోర్ట్ సిస్టమ్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంది. ఈవెన్ పబ్లిక్కి కొంతమందికి అవేర్నెస్ కూడా లేదు. ప్రీ లిటిగేషన్ ద్వారా ఏడీఆర్స్తో ఇటువంటి డిస్ప్యూట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనే ఒక అవగాహన కూడా లేదు జనాలకి. దే డు నాట్ హ్యావ్ సఫిషియంట్ అవేర్నెస్ అబౌట్ ద ఏడీఆర్ ప్రాసెసెస్. రైట్? సో దానివల్ల దీన్ని తగినట్లుగా అడాప్ట్ చేసుకోవట్లేదు. ఒకవేళ అడాప్ట్ చేసుకున్నా కూడా ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ జియోగ్రాఫికల్ కాన్సన్ట్రేషన్. ADR mechanisms are often concentrated in the urban areas, making them less accessible to the rural populations. ఏవైతే న్యాయ పంచాయత్స్ ఉన్నాయో అవి మాత్రమే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ప్రాక్టీస్లో ఉన్నాయి. అదర్ 4 మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సిటీస్లోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మెగా సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ మేకింగ్ inaccessible, right? These are becoming inaccessible to the poor people and rural people as well. And at the same time, institutional infrastructure. The lack of robust institutional infrastructure to support the ADR limits its effectiveness and the reach. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో ఏడీఆర్ మెకానిజమ్స్ని డీల్ చేయడానికి దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తక్కువగా ఉంది ఇండియాలో. రైట్? సో ఏదైతే యూఎస్ ఆర్ ఎనీ అదర్ ఓఈసీడీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో
ఏడీఆర్ మెకానిజం అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇండియాలో వీటి యొక్క అడాప్షన్ అనేది చాలా తక్కువ. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది. అగైన్ కాస్ట్. ఇందాకే కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పుకున్నాం. మళ్ళీ కాస్ట్ అని అంటున్నాం. కానీ ఏవైతే ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కి వెళ్తాయో, వాటిలో కార్పొరేట్స్ కంపెనీస్‌కి వెళ్తాయో, కమర్షియల్ డిస్ప్యూట్స్‌కి వెళ్తారో, వాటిలో చాలా కాస్ట్‌గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్బిట్రేటర్ ఎవరైతే వస్తారో, వాళ్ళు చాలా ఎక్కువగా చార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్ ట్రెడిషనల్ మెకానిజమ్స్ కంటే ఇవి చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. సమ్ ఫార్మ్స్ ఆఫ్ ఏడీఆర్ సచ్ యాస్ ఆర్బిట్రేషన్ కెన్ బీ యాజ్ కాస్ట్లీ ఆర్ ఈవెన్ మోర్ ఎక్స్‌పెన్సివ్ దెన్ ద ట్రెడిషనల్ కోర్ట్ ప్రొసీడింగ్స్. డిటరింగ్ దేర్ యూసేజ్. వాళ్ళ యూసేజ్ అనేది వాటి యొక్క యూసేజ్ అనేది తగ్గిపోతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ ద ఏడీఆర్. సర్టెన్ డిస్ప్యూట్స్ పర్టికులర్లీ దోస్ రిక్వైరింగ్ జ్యుడిషియల్ ప్రెసిడెంట్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కన్సిడరేషన్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఏడీఆర్స్. ఏవైతే కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయి ఆర్ లా రిలేటెడ్ కేసెస్ ఉన్నాయనుకోండి, ఆ కేసెస్ని డీల్ చేయడం అనేది దానికి ఏడీఆర్ అనేది మెకానిజం అనేది సూట్ అవ్వదు. ఏవైతే కాన్స్టిట్యూషనల్ లా రిలేటెడ్ ఆర్ పబ్లిక్ ఆర్డర్ రిలేటెడ్ ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్లో ఉన్న డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేయడానికి ఏడీఆర్ మెకానిజం అనేది సరిపోదు. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ దేని నుంచి వస్తున్నాయి ఇప్పుడు? మెజారిటీ ఆఫ్ ద కేసెస్ వచ్చేది గవర్నమెంట్ నుండి వచ్చిన ఏదైతే లా కేసెస్ ఉన్నాయో వాటి నుండి. మెజారిటీ పబ్లిక్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో సగం వరకు గవర్నమెంటే అపోనెంట్గా ఉంటుంది. సో అలాంటి కేసెస్ని డీల్ చేయడానికి ఏడీఆర్ మెకానిజమ్స్ అనేవి సూట్ అవ్వవు. ఏడీఆర్ మెకానిజం అనేది సూట్ అవ్వదు. లిమిటెడ్ స్కోప్. దెర్ ఇస్ ఎ లిమిటెడ్ స్కోప్ ఫర్ ఏడీఆర్స్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్. సో వాట్ ఆర్ ద సజెషన్స్ టు ఇంక్రీజ్ ద ఎఫెక్టివ్నెస్. సజెషన్స్ని చాలా హోలిస్టిక్గా కవర్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. మెయిన్గా సైడ్ హెడ్డింగ్స్ని నోట్ చేసుకోండి. అక్కడ మీరు ఎగ్జామ్స్లో సైడ్ హెడ్డింగ్స్ గుర్తు తెచ్చుకొని మిగిలిన కంటెంట్ని రాయగలిగితే బాగుంటుంది. నీడ్ నాట్ టు రిమెంబర్ ద ఎంటైర్ పాయింట్ బట్ డూ రిమెంబర్ ద సైడ్ హెడ్డింగ్స్. మేక్ ఎ నోట్స్ ఆఫ్ ఇట్. See, comprehensive legislations. Enact a comprehensive legislation to govern all aspects of the ADR, ensuring the procedural integrity, timely resolution, and satisfaction of parties involved. ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాము, ఫైనాలిటీ అనేది లేదు అనుకున్నాం. కాకపోతే ఒక్కసారి ఏడీఆర్ మెకానిజమ్స్కి వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది బైండింగ్గా ఉండాలి. మళ్ళీ అప్పీలింగ్కి రాకూడదు అన్న డిసిషన్ని చేయాల్సి వస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఏడీఆర్స్కి ఒక రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంటే కోడిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఒక కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఏదైతే ఉందో వాటిని కూడా గవర్నమెంట్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఒక ఎంటైర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి ఒక బ్లూ ప్రింట్, ఒక టెంప్లెట్ లాంటిది ఇవ్వాల్సిన అవసరం అనేది కూడా ఉంది. రైట్. సో దానికోసం ఏంటి, ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ని ఎనాక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ సేమ్ టైం ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. Develop and implement training and certification programs for arbitrators, mediators, and conciliators to ensure they are well equipped to handle disputes effectively. ఎఫెక్టివ్గా ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండిల్ చేయడం కోసం ఒక స్టాండర్డైజ్ కరిక్యులంని డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దీని ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది, ఒక కన్సిస్టెన్సీని తీసుకురావచ్చు. రైట్. కన్సిస్టెన్సీని తీసుకురావచ్చు, ఒక స్కిల్ని కూడా డెవలప్ చేయవచ్చు. వాళ్ళలో కెపాసిటీ బిల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయడం చాలా చాలా అవసరం. ప్రొఫెషనల్స్ ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా అవసరం. ఎట్ ద సేమ్ టైం రైజ్ ద పబ్లిక్ అవేర్నెస్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏవి మనం ఎన్ని తీసుకొచ్చినా కూడా ఒకవేళ పీపుల్ ఇఫ్ దే డో నాట్ హ్యావ్ ద ట్రస్ట్, ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ అడాప్టింగ్ దీస్ మెకానిజమ్స్ దే బికమ్ ఇన్ఎఫెక్టివ్ కదా. ఎంత తీసుకొచ్చినా కూడా పీపుల్ యాక్సెప్ట్ చేయకపోతే వేస్ట్ అవుతుంది. దానికోసం ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ని రేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. వీ నీడ్ టు రేజ్ ద అవేర్నెస్, లాంచ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ ద బెనిఫిట్స్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏడీఆర్, ఎంకరేజింగ్ దేర్ వైడర్ యాక్సెప్టెన్స్ ఆర్ అడాప్టేషన్. రైట్. సో వాటిని అడాప్ట్ చేసుకోవడం కోసం అవేర్నెస్ అనేది క్లియర్గా జనరేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పాండింగ్ యాక్సెస్ టు ద రూరల్ ఏరియాస్. ఎస్టాబ్లిష్ ఏడీఆర్ సెంటర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ టు మేక్ దీస్ మెకానిజమ్స్ యాక్సెసిబుల్ టు బ్రాడర్ పాపులేషన్స్. ఏవైతే ఉన్నాయో వాటిని రూరల్ ఏరియాలో కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. స్ట్రెంథనింగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్వెస్ట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్
robust institutional infrastructure to support the ADR mechanisms, including dedicated facilities and technological support. ఏదైతే ఏడిఆర్ మెకానిజమ్స్కి కావాల్సిన ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎవరైతే పీపుల్ అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ ఇన్కన్వీనియన్స్ అనేది జరగకూడదు, అక్కడ డిలేస్ అనేవి జరగకూడదు. ఎట్ ద సేమ్ టైం సబ్సిడైజింగ్ ద కాస్ట్, ప్రొవైడ్ సబ్సిడీస్ ఆర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ ఏడిఆర్ ప్రాసెసెస్ టు మేక్ దెమ్ మోర్ అఫోర్డబుల్ అండ్ అట్రాక్టివ్ కంపేర్ టు ద ట్రెడిషనల్ లిటిగేషన్. ఏవైతే ఆర్బిట్రేషన్ ఆర్ మీడియేషన్ కన్సిలియేషన్ ఏవైతే మెకానిజమ్స్కి వెళ్తున్నా, లేదంటే లోక్ అదాలత్స్కి వెళ్తున్నా, ఆర్ న్యాయ పంచాయత్స్కి ఆర్ వీటికి వెళ్తున్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ అయ్యే కాస్ట్ని గవర్నమెంటే కొంచెం సబ్సిడైజ్ చేసింది అనుకోండి, సో పీపుల్ కెన్ అడాప్ట్ దీస్ మెకానిజమ్స్, రైట్. సో ట్రెడిషనల్ లిటిగేషన్లో ఏం జరుగుతుంది, దే హ్యావ్ టు బేర్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్. ఈవెన్ ఒకవేళ కోర్ట్ని ఇరిటేట్ చేశారనుకోండి, ఒకవేళ ఫ్రిబోలస్ కేసెస్ని ఫైల్ చేస్తే కోర్ట్ ఈవెన్ ఫైన్ దెమ్, రైట్. సో అలాంటి ఎక్స్పెన్సెస్ అనేవి జరగకుండా ఎప్పుడైతే కోర్ట్ అనేది ఆర్ గవర్నమెంట్ అనేది సబ్సిడైజ్ చేస్తుందో ఈ మెకానిజమ్స్ని, పీపుల్ కెన్ అడాప్ట్ దీస్ మెకానిజమ్స్, రైట్. అనదర్ థింగ్ ఈస్ మ్యాండేటరీ ప్రీ లిటిగేషన్ ఏడిఆర్. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది ఇండియాలో, ఒక గొడవగానే ఒక కాన్ఫ్లిక్ట్ రాగానే ఇద్దరు వెళ్ళేసి కేసు ఫైల్ చేస్తారు, అది కోర్టుకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కోర్ట్ డిసైడ్స్ ద అవుట్కమ్. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ప్రీ లిటిగేషన్. లిటిగేషన్ అంటే ఏంటి, కోర్టుకి వెళ్ళడం అనేది లిటిగేషన్ అంటాం. కేసు ఫైలింగ్ ఇదంతా వెళ్ళడమే లిటిగేషన్. ఇలా కేసు ఫైల్ కాక ముందుకు ఏడిఆర్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండాలి. కోర్ట్ రూమ్స్లోనే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. సో ప్రీ లిటిగేషన్ ఏడిఆర్ని అడాప్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్లో చూసాం అమెరికాలో చాలా ఎక్కువగా ఉంటుందని. ఒకవేళ యాక్సిడెంట్ అనేది విల్లింగ్గా జరగకుండా ఉన్నప్పుడు కాంపెన్సేషన్ అనేది బేర్ చేసినప్పుడు ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రీ లిటిగేషన్ ఏడిఆర్ సిస్టమ్. ఇండియాలో కూడా అలాంటి మెకానిజం అనేది తీసుకురావాలి. ఇట్ హ్యాస్ టు బి ఫెయిర్ యాజ్ వెల్, రైట్. అనదర్ థింగ్ ఈజ్ డెవలపింగ్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఈ ప్రొఫెషనల్స్కి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఎథికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, వాళ్ళు ఎటువంటి టైమ్స్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేదే ఒక కోడ్ ఆఫ్ కండక్ట్. ఈవెన్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ని కూడా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది, ఒకవేళ ఆర్బిట్రేటర్స్ ఆర్ మీడియేటర్స్ ఎవరైతే ఒక పార్టీ వైపే పార్షియల్గా ఉన్నారనుకోండి, అవుట్కమ్ అనేది ఇంకొకరికి ఫేవరబుల్గా రాకుండా పోతుంది, రైట్. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడం కోసం ఏవైతే మెకానిజమ్స్ ఉన్నాయో ఒక కోడ్ని డెవలప్ చేయడం, ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ని, కోడ్ ఆఫ్ ఎథిక్స్ని తీసుకురావడం వల్ల దే కెన్ ఎన్ష్యూర్ ద ఇంపార్షియాలిటీ, ఫెయిర్నెస్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. ఇంపార్షియాలిటీ అంటే ఏంటి, ఈ టూ పార్టీస్ మధ్య ఎవరి మధ్య పార్షియాలిటీ ఉండకూడదు. ఈ షుడ్ యాక్ట్ యాజ్ ఏ ఎంపైర్. అనదర్ థింగ్ ఈజ్ ఫెయిర్నెస్ అంటే ఏంటి, ఏదైతే అవుట్కమ్ వస్తుందో, ఈ జడ్జ్మెంట్ యొక్క అవుట్కమ్ ఏదైతే వస్తుందో, ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు ద బోత్ దీస్ పార్టీస్. అప్పుడే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్. ఇట్స్ అ ఫెయిర్ డీల్ అని అంటాం. ఎప్పుడైనా ఏదైనా అమ్మినా కొన్నా కూడా మంచి ధరకు దొరికింది అనుకో, ఇట్స్ అ ఫెయిర్ డీల్ అంటాం. సో ఫెయిర్నెస్ అంటే ఏంటిదంటే విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద బోత్ ద పార్టీస్. ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ టూ పార్టీస్కి యాక్సెప్టబుల్గా ఉండాలి, అప్పుడు దాన్ని ఫెయిర్ డీల్ని అనడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇట్ ఎన్ష్యూర్ ద ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ. ఎవరైతే ఈ ప్రొఫెషన్లో ఉన్నారో ఇద్దరితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎవరి వైపు మొగ్గు చూడకుండా కంప్లీట్గా ఇంటిగ్రిటీని మెన్షన్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఏడిఆర్ ఇన్ ద లీగల్ ఎడ్యుకేషన్లోనే ఏడిఆర్ మెకానిజమ్స్ని చెప్పడం ద్వారా ఎవరైతే లా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని, ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళని డిస్ప్యూట్ రిజల్యూషన్కి ఇటువైపు మొగ్గు తీసుకెళ్ళవచ్చును. ఇంక్లూడింగ్ ఏడిఆర్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్ ఆఫ్ ద లీగల్ ఎడ్యుకేషన్ టు ప్రిపేర్ ఫ్యూచర్ లీగల్ ప్రొఫెషనల్స్ ఫర్ ఎఫెక్టివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అవుట్ సైడ్ ద ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్స్. ఏవైతే ట్రెడిషనల్ కోర్ట్ సిస్టమ్స్లో కాకుండా నార్మల్గా బయట ఏడిఆర్ మెకానిజమ్స్ అన్ని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా బోత్ ద థింగ్స్, జ్యుడిషియరీ మీద బర్డెన్ తగ్గించవచ్చు, ఈవెన్ జస్టిస్ని ఫాస్ట్గా డెలివర్ చేయొచ్చు. అనదర్ థింగ్ ఈస్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ ద effectiveness of the ADR mechanisms is very very important to improve the efficiency of these processes, efficiency and efficacy of these processes. At the same time to incorporate the necessary changes into the system as well. రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. నార్మల్గా ఇది అవుట్సైడ్ కోర్ట్ సిస్టమ్స్ జరుగుతూ ఉంటుంది, కానీ ఇందులో ఇల్లీగల్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మెకానిజమ్స్ మీద పూర్తిగా నమ్మకం పోతూ ఉంటుంది,
రైట్. సో ఏదైతే క్లియర్ మెకానిజమ్స్ ఎవరైతే డీల్ చేస్తారో ఈ ఆర్బిట్రేటర్స్ వాళ్ళు కోర్ట్‌కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం ద్వారా దీని యొక్క ఏదైతే అకౌంటబిలిటీ ఉందో దాన్ని ఎన్‌ష్యూర్ చేయవచ్చును. లీగల్‌గా ఓపెన్‌గా పబ్లిష్ చేసినప్పుడు. ఇంతవరకైతే అవసరమైనప్పుడు. ప్రైవసీకి భంగం కలగకుండా ఉన్న కేసెస్‌ని పబ్లిష్ చేశారనుకోండి, పీపుల్ కెన్ రివ్యూ ఇట్. దే కెన్ టేక్ ఇట్ యాస్ ఎ ప్రెసిడెంట్. జస్ట్ లైక్ నార్మల్ లీగల్ ప్రెసిడెన్సీలో ఎలా ఉంటుందో అలాంటి ప్రెసిడెన్స్‌ని సెట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దీస్ ఏడీఆర్ మెకానిజమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఫర్ ఇంప్రూవింగ్ ద సిస్టమ్ ఎట్ ద సేమ్ టైమ్ టు ఇంప్లిమెంట్ ద నెసెసరీ చేంజెస్. రైట్. సో ఇది ఏడీఆర్ మెకానిజమ్స్ గురించి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. కంక్లూజన్ రాసేటప్పుడు ఏవైతే మెకానిజమ్స్ ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ రాసి ఛాలెంజెస్ని అడ్రస్ చేయడం ద్వారా ఈ ఇంపార్టెన్స్ని ఫుల్గా యూస్ చేసుకోగలుగుతాం. వీ కెన్ రియలైజ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ద ఏడీఆర్ మెకానిజమ్స్. ఏవైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని రాయండి. ఏదైతే ఏడీఆర్ మెకానిజం యొక్క సిగ్నిఫికెన్స్ ఉందో దాన్ని కంక్లూషన్లో మెన్షన్ చేయండి. రైట్. సో ఏడీఆర్ మెకానిజమ్స్ ఆఫర్ వాల్యుబుల్ ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ litigation, providing faster, cost-effective, and less adversarial solutions to the dispute. To maximize their potential, it is crucial to address existing challenges to make it a robust and integral part of the India's justice delivery system, and to ensure timely and effective resolution of all disputes. ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ని క్లియర్గా టైమ్లీగా రిజాల్వ్ చేయడం, అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్నెస్ అనేది ఉండాలి. ఎఫెక్టివ్ అంటే టు ప్రొడ్యూస్ ద ఇంటెండెడ్ అవుట్కమ్. వాట్ ఈస్ ద ఇంటెండెడ్ అవుట్కమ్ ఆఫ్ ద జస్టిస్ సిస్టమ్? టు డెలివర్ ద జస్టిస్ ఆన్ ద రైట్ టైమ్లీ మేనర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇఫ్ ద జస్టిస్ ఈస్ డిలైడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ జస్టిస్ డినైడ్. Justice denied is nothing but justice delayed. Timely delivery of justice is very very important. At the same time, not only delivering the justice but also it has to be seem to be delivered. వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేలాగా క్లియర్గా చేయాలి. ఎవరైతే వారింగ్ పార్టీ ఆపోజిట్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా యాక్సెప్టబుల్ చేసేలాగా ఉండాలి. అంటే అది ఎలా ఉండాలి? ఒక ఫెయిర్నెస్ అనేది క్లియర్గా సిస్టంలో ఉండాలి. సో అలా తీసుకురావడానికి ఏడీఆర్ మెకానిజమ్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. Right. Let us look at another question. Identify the key areas of reforms required in the judicial system in India. In this context, examine the significance of the idea of putting in place an All India Judicial Service. Very very important question. All India Judicial Service గురించి రీసెంట్గా డిస్కషన్ కూడా జరిగింది. ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద కీ ఏరియాస్ ఆఫ్ రిఫార్మ్స్ రిక్వైర్డ్ ఇన్ ద జుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఎక్కడైతే రిఫార్మ్స్ చేయడానికి స్కోప్ ఉంది, జుడిషియరీలో ఎక్కడ రిఫార్మ్స్ తీసుకురావచ్చు అని అడుగుతున్నారు. ఎక్కడ తీసుకురావచ్చు? ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడే రిఫార్మ్స్ వస్తాయి. సో ఇండైరెక్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద ప్రాబ్లమ్, ద ఇష్యూస్ ఇన్ ద జుడిషియరీ సిస్టమ్. అనదర్ థింగ్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్ ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐడియా ఆఫ్ పుట్టింగ్ ఇన్ ప్లేస్ ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్, ఏఐజేఎస్ని తీసుకురావడానికి స్కోప్ ఏముంది అని అడుగుతున్నారు. సో వాటిని తీసుకురావడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయగలుగుతామని క్వశ్చన్లో అడుగుతూ ఉన్నారు. రైట్. ఎగ్జామిన్ అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీ ఎప్పుడైతే సిస్టమ్ని తీసుకొస్తున్నామో దీన్ని అపోజ్ చేస్తున్న వాళ్ళ వ్యూ పాయింట్ కూడా రాయాలి. ఆపోజిషన్ వ్యూ పాయింట్ కూడా రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దే ఆర్ ఆస్కింగ్ ద ఏరియాస్ ఆఫ్ రిఫార్మ్స్, అంటే ఎక్కడ స్కోప్ ఉంది, రిఫార్మ్స్కి ఎక్కడ స్కోప్ ఉందని రాయమంటున్నారు. ఇండైరెక్ట్గా దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇష్యూస్ ఇన్ ద జుడిషియరీ సిస్టమ్. సెకండ్ థింగ్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐజేఎస్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ దీస్ గ్యాప్స్, దీస్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయాల్సి ఉంటుంది. ఎగ్జామిన్ అడిగారు కాబట్టి కంపల్సరీగా ఏవైతే అపోజిషన్ వ్యూ పాయింట్ ఉందో అది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ డిస్కస్ అన్నా కూడా వ్యూ పాయింట్ అనేది, అదర్ వ్యూ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఏం రాయొచ్చు? టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నారు? ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఏదైతే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఉందో దాని గురించి ఇంట్రడక్షన్ అనేది రాయండి. ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఆఫెన్ పర్సీవ్డ్ యాజ్ ఎక్స్పెన్సివ్, కాంప్లెక్స్ అండ్ స్లో, లీడింగ్ టు ద ప్రిఫరెన్స్ ఫర్ ఇన్ఫార్మల్ మెకానిజమ్స్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అమాంగ్ ఇండియన్స్. రైట్. సో ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ ఏమని చెప్తున్నాం?
ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడుకున్నది, కాంప్లెక్స్, చాలా కష్టంగా క్లిష్టంగా ఉంటుంది అని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ స్లో ఇన్ నేచర్. ఎందుకంటే ఒక్కొక్క కేసుని డీల్ చేయడానికి మినిమం 2 to 3 ఇయర్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో స్లో ఇన్ నేచర్ అని చెప్తున్నాం. లీడింగ్ టు ఎ ప్రిఫరెన్స్ ఫర్ ఇన్ఫార్మల్ మెకానిజమ్స్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అమాంగ్ ద ఇండియన్స్. చాలా వరకు ఏం చేస్తారు, ఏదైనా గొడవ పెట్టుకున్నప్పుడు ఏమన్నా జరిగినప్పుడు కోర్ట్స్కి వెళ్ళకుండా ఆఫ్ ద కోర్ట్స్ అనేది సెట్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు ఎప్పుడైనా. ఎందుకు అని అంటే కోర్ట్స్కి వెళ్తే ఇరు 2 సైడ్స్ కూడా చాలా నష్టపోవాల్సి వస్తుందన్న ఒక భావన అనేది ప్రజలలో ఉంది. రైట్. సో ఇది ఎప్పుడైనా కూడా ఏడీఆర్కి అనేది వెళ్ళాలి. కాకపోతే ఏడీఆర్కు ఉన్న అడ్వాంటేజెస్ వల్ల వెళ్ళాలి తప్ప జ్యుడిషియరీలో ఉన్న నెగటివ్స్ వల్ల వెళ్ళకూడదు. జ్యుడిషియరీలో ఉన్న నెగటివ్స్ వల్ల వెళ్ళకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు అప్రోచ్ ద జ్యుడిషియరీ, దే షుడ్ బి ఏబుల్ టు అప్రోచ్ ద జ్యుడిషియరీ. ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్. రైట్. అంతే తప్ప జ్యుడిషియరీలో ఉన్న నెగటివ్స్ వల్ల అక్కడికి వెళ్ళాలని అనుకోకూడదు. సో ద ఛాలెంజెస్ విత్ ఇన్ ద సిస్టమ్స్ have been a constant cause of concern for several decades. To address these issues, significant reforms are required. సో ఇష్యూస్ అనేవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఆ ఇష్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, జ్యుడిషియల్ మ్యాన్ పవర్, షార్టేజ్ ఆఫ్ జడ్జెస్. ఇండియా ఓన్లీ హ్యాస్ 19 జడ్జెస్ per million పీపుల్ అంటే 10 lakh పీపుల్కి ఓన్లీ 19 జడ్జెస్ మాత్రమే ఉన్నారు. వేరాస్ డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉన్నారు, 40 to 50 జడ్జెస్ ఉన్నారు per million. రైట్. సో లీడింగ్ టు ఏ సిగ్నిఫికెంట్ షార్టేజ్ విత్ ఓవర్ 6,000 జ్యుడిషియల్ వేకెన్సీస్ అక్రాస్ వేరియస్ కోర్ట్స్. ఆల్రెడీ పాపులేషన్కి చాలా తక్కువ రేషియో ఉన్నారంటే వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 6,000+ వేకెన్సీస్ ఉన్నాయి జ్యుడిషియరీలో, అన్ని స్టేట్స్లలో కలిపి, అన్ని కోర్ట్స్లలో కలిపి అని అంటే సిచ్యువేషన్ ఎంత గ్రీవెన్స్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనదర్ థింగ్ ఈజ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్. ద అపాయింట్మెంట్ ప్రాసెస్ ఈజ్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ ఒపేక్, స్లో అండ్ ససెప్టబుల్ టు అలిగేషన్స్ ఆఫ్ నెపోటిజం. జ్యుడిషియరీలో ఉన్న పెద్ద అలిగేషన్ ఏంటి, చాలా అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఒపేక్గా ఉంటుంది. ఎలా అపాయింట్ చేస్తారు జ్యుడిషియరీలో, సుప్రీంకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఇన్ కన్సల్టేషన్ విత్ ద కొలీజియం సిస్టమ్. హైకోర్ట్స్లో ఎలా అపాయింట్ చేస్తారు, హైకోర్టు జడ్జెస్ని కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ హైకోర్ట్ కొలీజియం విచ్ ఈస్ రివ్యూడ్ బై ద సుప్రీం కోర్ట్. లోవర్ లెవెల్ జ్యుడిషియరీలో ఎలా చేస్తారు, గవర్నర్ అపాయింట్ చేస్తారు ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ని కన్సల్ట్ చేసి లోవర్ లెవెల్లో అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కొలీజియం ప్రొసీడింగ్స్ అనేవి ఫస్ట్ కొలీజియంలో ఏం డిస్కషన్ జరుగుతాయనేది ఎవరికి తెలియదు. ఒకవేళ ప్రెసిడెంట్, దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్కి కొలీజియంకి ఉన్న కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా పబ్లిక్ డొమైన్లో ఉండదు. వాళ్ళ ఒక మోడస్ ఆపరెండి అనేది చాలా ఒపేక్గా ఉంది అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ద ప్రాసెస్ ఈజ్ ఆల్సో క్రిటిసైజ్ ఫర్ స్లోవర్నెస్. స్లోనెస్ ఏదైతే ఉందో దానివల్ల కూడా క్రిటిసైజ్ చేస్తారు. జడ్జెస్ని ఎప్పుడూ అపాయింట్ చేయాలని సుప్రీంకోర్టు పంపిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద ఏదైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అబ్జెక్షన్స్ని గవర్నమెంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year తర్వాత అబ్జెక్షన్స్ వేయడం జరుగుతుంది. మళ్ళీ క్లారిఫై చేసి మళ్ళీ పంపించినప్పుడు ఎంటైర్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ససెప్టబుల్ టు అలిగేషన్స్ ఆఫ్ నెపోటిజం. నెపోటిజం అంటే ఏంటి, బంధుప్రీతి. ఆల్రెడీ ఎవరైతే జడ్జెస్గా ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ని మాత్రమే పిక్ చేస్తున్నారు జడ్జెస్గా అనేది ఒక ఆరోపణ అనేది జ్యుడిషియరీ మీద ఉంది. సో నెపోటిజం అనే ఆరోపణ కూడా ఉంది. ఒపేక్ అంటే ట్రాన్స్పరెంట్గా లేకపోవడం, స్లోగా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం నెపోటిజం ఉంది అని ఇటువంటి ఆరోపణలు అనేవి ఉన్నాయి జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్లో. అనదర్ థింగ్ ఈస్ జ్యుడిషియల్ ఫంక్షనింగ్, జ్యుడిషియల్ బ్యాక్లాగ్. ఓవర్ 3 crore పెండింగ్ కేసెస్ ఇన్ ఇండియా క్రియేట్ ఏ మ్యాసివ్ బ్యాక్లాగ్ ఓవర్వెల్మింగ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. ఆల్మోస్ట్ 3 to 4 crore కేసెస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి అన్ని సెక్షన్స్లో, అన్ని లెవెల్స్ ఆఫ్ జ్యుడిషియరీలో కలిపి. సో నార్మల్గా ఉన్న స్ట్రెంత్ అంతా కలిపి పనిచేసినా కూడా అవి క్లియర్ అవ్వడానికి కొన్ని సంవత్సరాల టైం అనేది పడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ బ్యాక్లాగ్. ఎవ్రీ డే అనేది ఇయర్ ఆన్ ఇయర్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గడం అనేది జరగడం లేదు. సో జ్యుడిషియల్ బ్యాకింగ్. అనదర్ థింగ్ ఈస్ జ్యుడిషియల్ కరప్షన్. ఎప్పుడైతే ఎన్ని కేసెస్ పెండింగ్గా ఉంటాయో, ఒకవేళ ఏదైనా ఒక కేసుని ప్రియారిటీగా తీసుకోవాలనుకోండి, సో ఆ టైంలో ఏంటి అంటే ఎప్పుడైతే ఇన్ఎఫిషియన్సీ అనేది సిస్టంలో ఉంటుందో కరప్షన్కి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో డిలేస్ అండ్ బ్యాక్లాగ్స్ కెన్ లీడ్ టు కరప్షన్ వేర్ ద కోర్ట్ పర్సనల్స్ మైట్ బీ బ్రైబ్ టు స్పీడ్ అప్ ద ఆర్ డిలే ద కేసెస్. ఇదే స్పీడ్ చేయాలన్నా డిలే చేయాలన్నా కూడా ఇటువంటి బ్రైబింగ్కి స్కోప్ అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైం జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
facilities are inadequate in nature. See, many courts lack adequate infrastructure, including the proper buildings, technology, and facilities, which are hindering effective functioning of the judicial సిస్టమ్. ప్రాపర్ బిల్డింగ్స్ అంటూ లేవు. హాల్స్ అనేవి, నెంబర్ ఆఫ్ హాల్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇప్పటికీ చాలా వరకు రెంటెడ్ బిల్డింగ్స్లో జరుగుతూ ఉన్నాయి. టెక్నాలజీ అనేది ఉండదు. సి, ఇండియా అనేది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. కానీ స్టిల్ వీడియో స్ట్రీమింగ్ అనేది ఆర్ డిజిటలైజేషన్ అనేది కోర్ట్ సిస్టంలో చాలా తక్కువగా ఉంది. ఇంకా గ్లిచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏదైతే పేపర్ మోడ్లో ఉందో ప్రొసీడింగ్స్ అన్ని చాలా వరకు పేపర్ మోడ్లోనే జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో కోర్టు ఆవరణలో చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకవైపు ఏంటి, మాల్స్లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్తో ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ ఎటువంటి గవర్నమెంట్ బిల్డింగ్లో కావాల్సిన ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైర్ సేఫ్టీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏవి ఉండడం లేదు. ఫెసిలిటీస్ అనేవి ఉండడం లేదు. వీటి వల్ల ఏం జరుగుతుంది, ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ అనేది జ్యుడిషియరీలో జరగడం లేదు. అట్ ద సేమ్ టైం డిజిటల్ కోర్ట్స్, దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ నీడ్ ఫర్ మోర్ డిజిటల్లీ ఎనేబుల్డ్ కోర్ట్స్ టు స్ట్రీమ్ లైన్ ద ప్రాసెసెస్ అండ్ రెడ్యూస్ ద డిలేస్. ఎప్పుడైతే డిజిటల్ కోర్ట్స్ని తీసుకొచ్చామనుకోండి, పీపుల్ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ టు ద కోర్ట్స్ ఇన్ పర్సన్. ఏవైతే కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటిని లైవ్లో చూస్తూ వాళ్ళ టెస్టిమోనీని కూడా ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంటుంది. రైట్. గవర్నమెంట్ లిటిగేషన్ హై వాల్యూమ్. అబౌట్ 46% ఆఫ్ ఆల్ లిటిగేషన్ ఈజ్ ఫైల్డ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, కాంట్రిబ్యూటింగ్ టు సిగ్నిఫికెంట్ బ్యాక్లాగ్. ఉన్న కేసెస్లో ఎక్కువ వరకు ఉన్న కేసెస్, ఆల్మోస్ట్ 50% కేసెస్ వరకులో గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద లిటిగెంట్. ఈదర్ పిటిషనర్ అన్న అవుతారు, లేదనంటే రెస్పాండెంట్ అన్న అవుతూ ఉంటారు. సో గవర్నమెంట్ని చాలా కేసెస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది. ఎందుకు గవర్నమెంట్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది? మెనీ కేసెస్ ఆర్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ ఈదర్ గవర్నమెంట్ మే టేకప్ దీస్ కేసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ యాజ్ వెల్. సో అందువల్లనే గవర్నమెంట్ ఎక్కువ లిటిగెంట్గా ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రిఫార్మ్స్. మాలిమద్ కమిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2003లో రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఆఫ్టర్ 20 years ఈ కమిటీ రికమెండేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే సిచ్యువేషన్ అనేది ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ద రిపోర్ట్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, ఇంక్లూడింగ్ బెటర్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్, ఫాస్టర్ ట్రయల్స్ అండ్ ఇంప్రూవ్డ్ విక్టిమ్ సపోర్ట్స్. కంప్లీట్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేయాలి, ఓవర్హాలింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది అని ఈ కమిటీ రికమెండేషన్ అనేది చెప్పడం జరిగింది. ఎప్పుడు జ్యుడిషియరీ గురించి వచ్చినా యూ షుడ్ మెన్షన్ దిస్ కమిటీ రికమెండేషన్. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేయాలని చెప్పడం జరిగింది. బెటర్ ఇన్వెస్టిగేటివ్ సైంటిఫిక్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి పోలీస్ అని చెప్పడం జరిగింది. ట్రయల్స్ అనేవి ఒక టైం బౌండ్గా ఫాస్ట్గా జరగాలని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్కి సపోర్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. విక్టిమ్ సపోర్ట్ని కూడా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అనదర్ థింగ్ ఈజ్ పోలీస్ ట్రైనింగ్ అండ్ ఫంక్షనింగ్. ఎప్పుడైనా కూడా ఇటువంటి కోర్ట్ సిస్టంలో పోలీస్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. వీ హ్యాడ్ సీన్ ఇన్ ఎర్లియర్ క్లాస్ యాజ్ వెల్. పోలీస్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఎందుకు అని అంటే దే ఆర్ ద ప్రైమరీ పర్సన్ హూ కలెక్ట్ ద ఎవిడెన్సెస్ అండ్ హెల్ప్ ఇన్ ద ప్రాసెసెస్ ఆఫ్ దీస్ జ్యుడిషియల్ సిస్టమ్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కరెక్ట్ చేసే ఎవిడెన్సెస్ అనేవి కరెక్ట్గా లేవనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది, ఆ ఎవిడెన్సెస్ మీద క్వశ్చనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎవిడెన్సెస్తో డిలేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు స్ట్రాంగ్ కేసు ఫైల్ చేయలేకపోయారనుకోండి, ఇరువైపులా నష్టపోయే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అందువల్లనే ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా జ్యుడిషియరీని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇంప్రూవ్ చేయాల్సింది పోలీస్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాల్సింది. వాళ్ళకి బెటర్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ వాళ్ళ వర్క్ లోడ్ని కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సైంటిఫిక్గా హ్యాండిల్ చేయడం, ఫోరెన్సిక్స్ని ఇన్వాల్వ్ చేయడం, ఫోరెన్సిక్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయడం, సైంటిఫిక్ బేసిస్లో ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అనేవి చేయడం. అనదర్ థింగ్ ఈస్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుండి సపరేట్ చేయడం అనేది. సో ఈ ఖచ్చితంగా ఇవి పోలీస్ సిస్టంలో మార్పులు అనేది రావాల్సిన అవసరం అనేది ఉంది. అకౌంటబిలిటీ యాజ్ వెల్. పోలీస్ అండ్ ప్రిజన్ అఫీషియల్స్ ఆఫెన్ ఫెయిల్ టు ఫుల్ఫిల్ దేర్ డ్యూటీస్ ఎఫెక్టివ్లీ, లీడింగ్ టు డిలేస్ ఇన్ ట్రయల్స్ అండ్ జస్టిస్ డెలివరీ. చెప్పాను కదా, పోలీస్ ఎప్పుడైతే ఆన్ టైం ఎవిడెన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తారో, ఆన్ టైం ప్రొసీడింగ్స్కి సపోర్ట్ చేస్తారో అప్పుడు జస్టిస్ అనేది త్వరగా ఇవ్వబడుతూ ఉంటుంది. రైట్. సో ఇవి ఏవైతే స్కోప్ ఫర్ రిఫార్మ్స్ ఉన్నాయో కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ ద స్కోప్ ఫర్ రిఫార్మ్స్. రైట్. సో మనకి క్వశ్చన్లో ఇంకోటి ఏమడిగారు, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఈ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి ఏ రోల్ ప్లే చేస్తుంది అని అడగడం జరిగింది. రైట్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్.
ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఇవ్వడం అనేది 1950స్లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ టైంలోనే ఏవైతే ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవేమి ఉన్నాయి ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 3 సర్వీసెస్ని ఆల్ ఇండియా సర్వీసెస్ అని అంటూ ఉంటాము. ఆర్టికల్ 312 ఇట్ డీల్స్ విత్ ద ఆల్ ఇండియా సర్వీసెస్. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నార్మల్ స్ట్రీమ్ లైనింగ్ అని చేస్తూ ఉన్నామో ఆ టైంలోనే ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒక ప్రపోజల్ అనేది వచ్చింది. రైట్. ఆ తర్వాత ఈవెన్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇన్ 1976 ప్రొవైడెడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అండర్ ఆర్టికల్ 312. ఏం చేస్తుంది ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఎయిమ్ టు రిక్రూట్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ త్రూ అండ్ ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ సిమిలర్ టు ఆల్ అదర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ అలొకేట్ దెమ్ టు వేరియస్ స్టేట్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది ఆల్ ఇండియా సర్వీసెస్లో యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేసి ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఐఓస్ అధికారులని సెలెక్ట్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వేరియస్ స్టేట్ క్యాడర్స్కి అలొకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆఫీసర్స్ అనేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి కంట్రోల్లో అక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ఆఫీసర్స్ని మళ్ళీ డిప్యూటేషన్ మీద సెంట్రల్లో కూడా వర్క్ చేపిస్తారు. సో ది సేమ్ ఆఫీసర్స్ హూ వర్క్ ఫర్ ద సేమ్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్. సో ఇదే విధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్లో యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసి ఆర్ అనదర్ కాంపిటెంట్ బాడీ ద్వారా రిక్రూట్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్లో పోస్టింగ్ చేసేసి వాళ్ళనే ప్రమోట్ చేస్తూ హైకోర్టు లెవెల్కి ప్రమోట్ చేసి మళ్ళీ వాళ్ళనే సుప్రీంకోర్టు వరకు ప్రమోట్ చేయాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ఇట్. కంప్లీట్గా ఒక రిక్రూట్మెంట్ కూడా చేసేసి ఇప్పుడు ఏం జరుగుతుంది నార్మల్గా హైకోర్ట్స్ అనేవి వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో ఎగ్జామ్ పెట్టడం ద్వారా డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్కి డిస్ట్రిక్ట్ జడ్జెస్ని రిక్రూట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ హైకోర్టు జడ్జెస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆర్ ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్సెస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రతి స్టేట్లో ఆ స్టేట్ క్యాడర్కి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు హైకోర్టులో. ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హైకోర్ట్. సపోజ్ తెలంగాణ హైకోర్టు ఉంది. తెలంగాణ హైకోర్టులో ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఈస్ ఫ్రమ్ అనదర్ స్టేట్ అండ్ ఫ్యూ అదర్ జడ్జెస్ బట్ రిమైనింగ్ ఆల్ జడ్జెస్ ఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఇట్ సెల్ఫ్, తెలంగాణ ఆర్ ఏపీ. ఎందుకనంటే ఒకప్పుడు కలిసి ఉంది కాబట్టి. రైట్. సో నార్మల్గా కూడా ఏ స్టేట్లో చూసినా కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఒక డైవర్సిటీ అనేది కూడా మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ మెకానిజం. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, సిగ్నిఫికెన్సీ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆబ్జెక్టివిటీ అండ్ transparency. A centralized recruitment process would ensure a more objective and transparent selection of judges, reducing the influence of local politics and nepotism. నెపోటిజం అంటే బంధుప్రీతి ఇందాకే చూసాం కదా. జ్యుడిషియరీ మీద ఉన్న ఒక ఆరోపణ ఏంటి అని అంటే వాళ్ళకి ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో, జడ్జెస్ యొక్క రిలేటివ్స్ ఉన్నారో ఆర్ జడ్జెస్కి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే పిక్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ అనేది ఉంది. అలా కాకుండా ఒక ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టేసి మెరిట్ బేస్డ్గా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చారంటే దీనికి అడ్రస్ చేసిన వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి? టేకింగ్ డిసిషన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ రాదర్ దెన్ ఎనీ అదర్ ఎమోషన్స్, ప్రిజుడిసెస్, బయాసెస్. ఒక బయాస్ మీద, ప్రిజుడిస్ మీద, ఎమోషన్స్, రిలేషన్స్ వీటి మీద కాకుండా ప్యూర్లీ మెరిట్ మీద డిసిషన్ తీసుకోవడాన్ని ఆబ్జెక్టివిటీ అని అంటాం. ఎగ్జామ్ పెట్టేసి ఎగ్జామ్లో ఎవరైతే టాప్ వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం ద్వారా ఆబ్జెక్టివిటీని ప్రమోట్ చేయగలుగుతాము. అట్ ది సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ ఎలా అవుతుంది? ఎవరైతే టాపర్లు వచ్చారో, ఎవరైతే ఎగ్జామ్ వచ్చారో, ఇప్పుడు కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ని ఎలా రిక్రూట్ చేసుకుంటున్నారు? నార్మల్గా ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టేసి ఎగ్జామ్లో ఎవరైతే టాప్ వచ్చారో వాళ్ళని తీసుకొని సర్టెన్ క్యాడర్కి అలొకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరు డిస్ప్యూట్ అనేది చేయడం లేదు. ఎందుకంటే దెర్ ఈస్ ఫెయిర్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. రైట్. సో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉండడం ద్వారా ఆబ్జెక్టివిటీని, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ యూనిఫార్మిటీ ఇన్ క్వాలిటీ. All India Judicial Service would standardize the quality of judges across the country, ensuring a uniform judicial standards and reducing the regional disparities. ఏవైతే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ సేమ్ ఏవైతే ఐఏఎస్, ఐపీఎస్ రిక్రూట్మెంట్ ఉందో వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత అందరికీ కలిపి ఒకటే దగ్గర ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే అంత ముందుకున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని అందరికీ ఈక్వల్గా షేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈవెన్ ట్రైనింగ్ మెకానిజం కూడా దీనివల్ల ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ఎవ్రీబడి ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ టు డీల్ విత్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ అండ్ దెర్ ఈజ్ ఎ యూనిఫార్మిటీ ఇన్ దేర్ అప్రోచ్ యాజ్ వెల్. ఎందుకు అంటే అడ్మినిస్ట్రేషన్లో ఒక యూనిఫార్మిటీ కూడా
వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, స్టేట్ స్పెసిఫిక్గా రిక్రూట్ చేసి స్టేట్ స్పెసిఫిక్గా తీసుకోవడం వల్ల ఒక యూనిఫార్మిటీ అంటూ లేకుండా పోతుంది. ఒక్కొక్క జడ్జ్ ఒక్కొక్క స్టాండ్స్ అనేది తీసుకుంటున్నారు సిమిలర్ ఇష్యూస్ మీద కూడా. సో అలాంటి అవసరం పడకుండా ఒక యూనిఫార్మిటీని ప్రమోట్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం రెడ్యూసింగ్ ద రీజనల్ డిస్పారిటీస్, ఏవైతే రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయో వాటిని కూడా తగ్గించవచ్చు. ఎట్ ద సేమ్ టైం క్యాడర్ అలొకేషన్ ద్వారా చేస్తారు కాబట్టి క్యాడర్ అలొకేషన్ చేసినప్పుడు వాళ్ళు వ్యారిడ్ పీపుల్ నుంచి, వ్యారిడ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వెళ్ళి ఒక్కొక్క స్టేట్స్లో ప్లేస్ చేయబడతారు. సో డైవర్సిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం డైవర్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. క్వాలిటీ అండ్ యూనిఫార్మిటీ అండ్ డైవర్సిటీ 3 ఆస్పెక్ట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం రిడక్షన్ ఇన్ ద వేకెన్సీస్, ఎప్పుడైతే ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్, ఒక ఎఫిషియెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ రోల్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నామో, ఈ జాబ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వెళ్ళినప్పుడు క్విక్గా అయ్యే ప్రాసెస్ అనేది ఉంటూ ఉంటుంది. తద్వారా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని తగ్గించే స్కోప్ అనేది ఉంటుంది. ఒక బ్యాక్లాగ్ ఆఫ్ ద కేసెస్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంటుందో కేసెస్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఏ స్ట్రీమ్ లైన్ అండ్ ఎఫిషియెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వుడ్ హెల్ప్ ఫుల్ఫిల్ ఆర్ ఫిల్ ద జుడిషియల్ వేకెన్సీస్ మోర్ క్విక్లీ, రెడ్యూసింగ్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్. ఎప్పుడైతే కేసెస్ని తగ్గించడానికి మ్యాన్ పవర్ అనేది చాలా అవసరం. ఆ మ్యాన్ పవర్ని ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ ద్వారా, రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ ద్వారా పిక్ చేసుకున్నారనుకోండి, ఒక సర్టనిటీ అనేది ఉంటూ ఉంటుంది. సో ఎటువంటి కేసెస్ ఉన్నా కూడా ఎన్ని కేసెస్ని ఎప్పటిలోపు చేయగలుగుతామనే ఒక స్కోప్ అనేది ఉంటుంది. అనదర్ థింగ్ ఈజ్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ. టాలెంటెడ్ అండ్ వెల్ ట్రైన్డ్ రిక్రూట్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ వుడ్ ఎన్హాన్స్ ఓవరాల్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద జ్యుడిషియరీ. రైట్. ఎఫిషియన్సీ అంటే ఏంటి? తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని అవుట్పుట్ని డెలివర్ చేయడం. తక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఇంటెండెడ్ అవుట్కమ్ ఏదైతే ఉందో, రైట్, ఒక 100 కేసెస్ని సాల్వ్ చేయాలి. నార్మల్ పర్సన్ అయితే ఒక 20 days తీసుకున్నాడు అనుకోండి, హైపోథెటికల్లీ 100 కాంప్లెక్స్ కేసెస్ 20 days తీసుకున్నారు. ఇప్పుడు ఒక జడ్జ్ 15 days మాత్రమే తీసుకొని 10 కాంప్లెక్స్ కేసెస్ని సాల్వ్ చేస్తారనుకోండి, హీ ఈజ్ కన్సిడర్డ్ అ మోర్ ఎఫిషియంట్ పర్సన్. ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? ఒకవేళ ఇది స్టాండర్డ్ అనుకోండి, 20 days తీసుకొని 100 కేసెస్ని సాల్వ్ చేశారనుకోండి, ద పర్సన్ విల్ బీ కాల్డ్ ఎస్ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ అని అంటే ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ద ఇంటెండెడ్ అవుట్కమ్. ఎవరైతే తక్కువ రిసోర్స్ని యూజ్ చేస్తారో వాళ్ళని ఎఫిషియంట్ పర్సన్ అని అనడం జరుగుతూ ఉంటుంది. సో దీని ద్వారా క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం, యూనిఫామ్ స్టాండర్డ్స్ అనేది ఇస్తున్నాము, ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా కూడా షేర్ చేస్తున్నాం. తద్వారా ఏం జరుగుతుంది? ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివిటీ 2 పెరిగే అవకాశం అనేది ఉంది. జ్యుడిషియరీలో బ్యాక్లాగ్స్ అనేవి తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ కాన్ఫిడెన్స్, ట్రాన్స్పరెంట్ అండ్ మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్స్ వుడ్ ఇంక్రీజ్ ద పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్. ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది ఉందనుకోండి, నార్మల్ ఐఏఎస్ ఐపీఎస్ అయినప్పుడు ఎందుకు ఒక్కొక్కసారి చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు టాపర్స్గా వస్తూ ఉంటారు. ఆ టైంలో సిస్టమ్ మీద కరేజ్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది అందరికీ పెరుగుతుంది. ఇట్ ఇన్స్పైర్స్ మెనీ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేకప్ దీస్ ఆస్పిరేషన్స్. ఎప్పుడైతే అలాంటి వాళ్ళని చూస్తారో పీపుల్కి ఒక ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఒక ట్రాన్స్పరెంట్ మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్స్ అనేవి జరిగినప్పుడు. సో పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనేది సిస్టమ్ మీద పెరగడం అనేది చాలా చాలా అవసరం. దీస్ ఆర్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. దేర్ ఆర్ సర్టెన్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ ద ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ యాజ్ వెల్. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని అపోజ్ చేసే వాళ్ళు ఎటువంటి పాయింట్స్ని చెప్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉంది. ఫస్ట్ థింగ్, కన్సర్న్ అబౌట్ ద లోకల్ లాస్ అండ్ కస్టమ్స్. క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ఏ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ మైట్ ఓవర్లుక్ ద nuances of local laws, customs, languages, which are crucial for effective justice delivery at the state level. ఇండియా ఇట్స్ నోన్ ఫర్ డైవర్సిటీ. ఒక స్టేట్లో ఉన్నట్టు ఇంకో స్టేట్లో ఉండదు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాక్టీసెస్ అనేవి పక్క డిస్ట్రిక్ట్స్లో ఉండవు. అంత డైవర్సిఫైగా ఉంటూ ఉంటుంది. సో ఆల్ ఇండియా లెవెల్లో రిక్రూట్ చేసుకొని ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ని తీసుకొచ్చేసి ఒక జడ్జిని ఇక్కడ లోకల్గా చేసినప్పుడు లోకల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. లోకల్ ప్రాక్టీసెస్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. లోకల్ ట్రెడిషన్స్ని ప్రాబబ్లీ జడ్జికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఒక బయాస్డ్ వ్యూ అనేది బయటకు వచ్చే అవకాశం అనేది ఉంది. సో అందువల్లనే ఏవైతే లాంగ్వేజెస్, లాస్, కస్టమ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ లాంగ్వేజెస్ అనేది ఎవరికి తెలుస్తాయి ఎఫెక్టివ్గా? నేటివ్ నుండి, ఎవరైతే నేటివ్ ప్రాంతాల నుండి అదే ప్రాంతం నుండి వచ్చిన జడ్జి మాత్రమే వాటిని అర్థం చేసుకోగలుగుతారు, ఇన్ఫ్యాక్ట్ అప్రిషియేట్ చేయగలుగుతారు. అందువల్లనే ఆల్ ఇండియా జ్యుడిషియరీని చాలామంది అపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫెడరల్ స్ట్రక్చర్. సమ్ స్టేట్స్ కంటెంట్ దట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అండర్మైన్స్ ద ఫెడరల్ స్ట్రక్చర్ యాజ్
ఇట్ సెంట్రలైజెస్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, పొటెన్షియల్లీ రెడ్యూసింగ్ ద స్టేట్స్ అటానమీ. ఏదైతే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్లో రిక్రూట్మెంట్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది, ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ ద్వారా జరుగుతూ ఉంటుంది. సపోజ్ సే లైక్ యూపీఎస్సీ బాడీ లాంటిది రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేట్స్ అనేవి డిస్ట్రిక్ట్ లెవెల్ జడ్జెస్ని ఎవరైతే స్టేట్స్ అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది ఇన్ కన్సల్టేషన్ విత్ ద హైకోర్ట్ అని కన్సల్ట్ చేస్తూ గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. గవర్నర్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీసెస్కి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అపాయింట్మెంట్స్ కూడా అప్పచెప్పారనుకోండి, ఏం జరుగుతూ ఉంటుంది, దే విల్ లూజ్ దేర్ సే ఇన్ దీస్ అపాయింట్మెంట్స్, రైట్. సో కాంకరెంట్ లిస్ట్లో అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద జస్టిస్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, దట్ మీన్స్ యూనియన్ లిస్ట్లో ఉంటుంది. ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కోర్ట్స్ ఎక్సెప్ట్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్ అనేది దేంట్లో ఉంటుంది, స్టేట్ లిస్ట్లో ఉంటుంది. దట్ మీన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ అనేవి కంప్లీట్గా స్టేట్ లిస్ట్లో ఉంటుంది. ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో అది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు స్టేట్స్ ఏం చెప్తున్నాయి, మీరు సెంట్రలైజ్డ్ ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటూ వాళ్ళని మీరే ట్రాన్స్ఫర్ చేస్తూ ఇవన్నీ ఉన్నారంటే మా యొక్క సే అనేది ఏదైతే ఉందో అది పోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా వెనెవర్ దెర్ ఈస్ అన్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అగేన్స్ట్ ద ఫెడరల్ స్పిరిట్. సో ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కన్సర్న్స్ అబౌట్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ దట్ AIJS might compromise the judicial independence with the executive exercising more control over the judicial appointments and postings. నార్మల్గా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఏం జరుగుతుంది, ఐఏఎస్లను ఎవరు రిక్రూట్ చేసుకుంటారు, యూపీఎస్సీ రిక్రూట్ చేసేసి ట్రైనింగ్ చేసేసి గవర్నమెంట్కి అప్పచెప్తుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని లోకల్ క్యాడర్కి అలొకేట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లోకల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనేది చూసుకోవడం జరుగుతుంది. కానీ ఎంటైర్ థింగ్ ఈజ్ ప్రాసెస్ బై ద గవర్నమెంట్, ద ఎగ్జిక్యూటివ్ ఆస్పెక్ట్ ఇట్ సెల్ఫ్. సిమిలర్గా సేమ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని కూడా ఇలానే మేనేజ్ చేశారనుకోండి, ఏం జరిగే ఛాన్స్ ఉంది, ఎగ్జిక్యూటివ్ విల్ హ్యావ్ ద సే ఇన్ దేర్ అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్. ఐడియల్గా ఏముండాలి, యాజ్ పార్ట్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ జ్యుడిషియరీ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్కి ప్రమేయం లేకుండా జ్యుడిషియరీ అనేది ఫంక్షన్ చేయాలి. కానీ ఆల్ ఇండియా జ్యుడిషియరీలో ఏం జరుగుతూ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్స్ ద అపాయింట్మెంట్స్ అండ్ ద ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్. సో ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని హ్యాంపర్ చేసే అవకాశం ఉంది అని ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. ఎట్ ది సేమ్ టైం రెసిస్టెన్స్ ఫ్రమ్ హైకోర్ట్స్, ఏవైతే హైకోర్ట్స్ ఎగ్జిస్టింగ్ హైకోర్ట్స్ ఉన్నాయో చాలా హైకోర్ట్స్ అనేవి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ని అపోజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, సేమ్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. లోకల్ లాస్ని అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఎవరైతే నేటివ్స్లో ఉన్నారో లోకల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండాలని చెప్తున్నారు. హైకోర్ట్స్లో, సుప్రీంకోర్ట్స్లో అనేది కంప్లీట్ ప్రొసీడింగ్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జరుగుతాయి. కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఎలా ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ రీజనల్ లాంగ్వేజ్లో జరుగుతూ ఉంటాయి ప్రొసీడింగ్స్ని. ఆ రీజనల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక ట్రాన్స్లేటర్ని పెట్టారనుకోండి, ఎసెన్స్ అనేది క్యారీ అవ్వకపోవచ్చు, ద సబ్స్టాన్స్ మే బీ మిస్డ్ ఇన్ దిస్ ట్రాన్స్లేషన్ ఆస్పెక్ట్. సో అప్పుడు మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అనేది జరిగే ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇలాంటి వాటిని జరగకుండా ఉండడం కోసం ఏం చేయాలంటున్నారు వాళ్ళు, ఏవైతే లోకల్ ఎగ్జామ్స్ ఉన్నాయో అలానే కంటిన్యూ చేస్తూ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంటే ఉండాలి అని చాలా వరకు హైకోర్ట్స్ అనేవి చెప్పడం జరిగింది. సైటింగ్ వేరియస్ కన్సర్న్స్ అబౌట్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద జ్యుడిషియరీ. సో ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రో ఏదైతే ఉన్నాయో, పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయండి, నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అవి కూడా రాయండి. ఎందుకంటే ఎగ్జామిన్ అని అడిగారు. సో బోత్ సైడ్స్ వీ హ్యావ్ టు ప్రజెంట్ 2 sides ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. కంక్లూషన్ అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోండి. ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఏం చెప్తాం, ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు రావాల్సిందే. ఎందుకంటే పెండింగ్ అనేది చాలా ఎక్కువ కేసెస్ ఉన్నాయి. జ్యుడిషియరీ మీద ఉన్న అలిగేషన్స్ అన్నీ తీసేయాలి అని అంటే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్. ఏం చెప్పాలి, రాదర్ దెన్ సెంట్రల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ హ్యావింగ్ ఎ సే, ఒక అటానమస్ బాడీని క్రియేట్ చేసి జ్యుడిషియరీతోని, రిటైర్డ్ జడ్జెస్తోని ఒక అటానమీ బాడీని క్రియేట్ చేసి ఆ అటానమీ బాడీ అనేది అపాయింట్మెంట్స్ని, ట్రాన్స్ఫర్స్ని కంట్రోల్ చేసేలా ఉండాలి అని చెప్పొచ్చు. జస్ట్ లైక్ లోక్పాల్ ఉంది. లోక్పాల్ కూడా దో ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్స్కి హెల్ప్ చేస్తారు, కానీ ఇట్ ఫంక్షన్స్ ఇండిపెండెంట్లీ, రైట్. సో అదేవిధంగా ఒక మెకానిజంని మనం క్రియేట్ చేయవచ్చు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ద్వారా కూడా. సో అదే విషయాన్ని మనం చెప్పాలి. ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అర్జెంట్లీ రిక్వెస్ట్ కాంప్రహెన్సివ్ రిఫార్మ్స్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాక్లాగ్ అండ్ ఎఫిషియన్సీ. ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్ని, మ్యాన్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాక్లాగ్ అండ్ ఎఫిషియన్సీ,
ఈ కేసెస్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వీటన్నింటిని అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా రిఫార్మ్స్ అనేవి అవసరం. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ అచీవింగ్ దీస్ రిఫార్మ్స్. బై ఎన్షూరింగ్ ఆబ్జెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్, ఏఐజేఎస్ కెన్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ద జ్యుడిషియరీలో క్రూషియల్ రోల్ని ప్లే చేయడానికి ఛాన్స్ అనేది ఉంది. దేని ద్వారా? ఆబ్జెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ మెకానిజమ్స్ ద్వారా. బై ఎన్షూరింగ్ ఆబ్జెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ రిక్రూట్మెంట్ మెకానిజం ఇట్ కెన్ స్ట్రెంథెన్ ద ఇండియన్ జ్యుడిషియరీకి స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కంక్లూజన్లో ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ కంక్లూజన్ తీసుకోండి. ఈవెన్ దో ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ కన్సర్న్స్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జ్యుడిషియరీ హ్యాస్ టు మూవ్ టువర్డ్స్ ఏఐజేఎస్. అది ఎవాల్వ్ అవుతున్న కన్సెన్సెస్ అనేవి ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. బట్ ఆల్వేస్ టేక్ ఏ ప్రోగ్రెసివ్ స్టాండ్ ఇన్ ద కంక్లూజన్. థ్యాంక్ యూ.